మన 2 స్టేట్స్ లో భయ్యా చేసిన రీల్స్ మామూలుగా ట్రెండ్ అవ్వలేదు. మీరందరూ కూడా భయ్యా పేరు వినే కొట్టాడు, తీసుకున్నాం. ఆ టైం వస్తుంది, మేము కొడతాం. పుట్టగానే మా అమ్మాయి పుట్టిందని మురిసిపోవడమే నేను చేసిన తప్ప. ఏ నవ్వన్నా, నీకు నవ్వెందుకు వస్తుంది? అరే మరి ఎంజాయ్ చేస్తుంటే నవ్వరా? లేకపోతే నా కూతురు కోసం నలుగురికి గొప్పగా చెప్పుకోవడం నేను చేసిన తప్ప. ఏంటే నేను చేసిన తప్పు? ఏంద్రా ఓపిక లేదారా? నీ అమ్మ పుట్టినప్పటి నుంచి ఇంతేనారా? ఉత్సాహదారా నీకు? ఎందుకే నన్ను ఇలా బజార్కి ఈడుస్తున్నావు? ఇప్పుడు చూడు వాడికి టెన్షన్. నువ్వు మామూలోడివి కాదు భయ్యా. నాన్న, నీ కూతురు తనతో ఏదో తప్పు చేస్తూ అందరికి దొరకలేదు నాన్న. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారాప్రా లస్సీ ఇంద్రా లస్సీ నీ నోట్లో పోస్తా లస్సీ. అయినా నేను చేసిన తప్పేంటి నాన్న? ప్రేమించడమా? అవన్నీదో పెద్ద లవ్. నీ సంతోషమే ప్రాణంగా బ్రతుకుతున్న నన్ను మోసం చేయటమే నువ్వు చేసిన తప్పే. అరే ఈడో పెద్ద ఇలాఖాతా మాఫియా నడుస్తున్నదిరా. తన గురించి మీకేం తెలుసని ఇలా మాట్లాడుతున్నారు నాన్న? నీకు కొంచెం కూడా సిగ్గు, శరం, లజ్జ, మానం తూ అనిపించలేదా ఆ వీడియో? ఆ యదవ కోసం అన్ని తెలిసే ఇలా మాట్లాడుతున్నావు. నువ్వు అన్ని మూసు కూర్చోలేవా? ఇక మాట్లాడనవసరం. రేపే నీ పెళ్లి. మీరెంత కిందికి మీనికి కాళ్ళు రాకి మెల్లెరా చేస్తారని నాకు తెలుసు. గెలికేది చాలా ఉంది. కాదు కూడదు అన్నావో వాడు కావాలో మేం కావాలో నిర్ణయించు. ఎరుపుకోల దగ్గర నుండి ఎరుపుకు సలహాలు తీసుకుని ఎరుపుకు అవ్వకండి. మీరందరూ గుర్తుపెట్టుకోండి. నేను ఇంత చెప్తున్నా నా ప్రేమకి విలువ మీకన్నా నా ప్రేమే తన ప్రాణంగా బ్రతుకుతున్న వాడే నాకు ముఖ్యం. ఓపెన్ చేయి అయితే. నువ్వు దెంగే. నాన్న, ఈ కూతురు చచ్చిందని కాదు, అసలు కూతురే పుట్టలేదనుకోండి. మీకు ఇంట్లో కూడి పెట్టడం బొక్కరా. ఏంటంటే మిమ్మల్ని ఓ హాస్టల్లో చిన్నప్పటి నుండి పడదెంగి ఏం పెట్టకుండా చేయాలి. అప్పుడు తెలుస్తుంది అమ్మ బాబుల విలువ. అబ్బా చెప్పుండ్రా అంటే చెప్తారు గింత పొడు.